నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మీరైతే చక్కటి పరిష్కారాలు అంటే చిన్నగా ఇంట్లో చేసుకునే రెమెడీస్ అయితే చక్కగా తెలియజేస్తూ వస్తున్నారు గురుగారు. ఇప్పుడు అందులో భాగంగా నేను అడగపోయేది వచ్చేసి అందం కోసం గురుగారు. అందం అనేది ఏంటంటే విడిగా అందం ఏముంది అనుకుంటాం గానీ స్త్రీ పురుషులకి నేటి కాలంలో యువత దగ్గర నుండి ఏదైనా ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అలా ముఖం అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ కింద అయిపోయింది. పర్సనాలిటీ చెక్ అనేది ఫస్ట్ ఉంటుంది. సో అందుకని ఈ అందం చాలా ఇంపార్టెంట్ పాత్ర అయితే పోషిస్తూ వస్తుంది గురుగారు. సో అలాంటి అందం కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు సౌందర్యవంతురాలుగా కానీ సౌందర్యవంతుడిగా కానీ అవ్వాలంటే జాతకంలో ఏ యొక్క భావాలు ఉచ్చులో ఉన్నా నీచులో ఉన్నా సరే ఓ జ్యోతిష పండితుడిగా లేదా నీటిగా అందంగా కనిపించాలి. గీసినట్టు ఉన్నారా అబ్బాయి కళ్ళు, అయితే చాలా అందంగా ఉంది ఆ అమ్మాయిని ఎలా అనుకుంటారంటే ఇక్కడ రాహు యొక్క ఆకర్షణ అండి. గ్రహాల్లో రాహు యొక్క ఆకర్షణ బాగుంటేనే చాలా అందమైన ఆడవాళ్ళ కింద, అందమైన మగవాళ్ళ కింద. ఎగ్జాంపుల్ చూడండి, మీకు మహేష్ బాబు అంటే యువతలో మంచి స్వింగ్ గా ఉంటుంది. 54 సంవత్సరాలు వచ్చినా మహేష్ బాబు మిల్క్ బాయ్ అని ఒక అందం కింద ఉంటుంది. లేదంటే మహానటి సావిత్రికి నల్లగా ఉన్న అఖండమైన కీర్తి ప్రతిష్టలు వచ్చింది. అంతటి పేరు మళ్ళీ సౌందర్య గారికి వచ్చింది. తర్వాత మిగతా యాక్టర్స్ లో వచ్చినా ఈ మధ్య విషయం ఈ అందం గురించి ఎత్తుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి పడుకునేటప్పుడు ప్రశాంతమైన వాతావరణంగా పడుకోవాలండి. ఈ అందానికి కారణం ఏంటంటే ప్రత్యేకంగా రాహు డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. ఈ రాహు యొక్క మనసులో శ్లోకం వింటూ ఈ లెమన్ ఉంటుంది కదండి, లెమన్ పిండి వేసుకుని ఒక బౌల్లో లెమన్ వాటర్ తోటి, ఓన్లీ లెమన్ ప్లస్ లైట్ గా వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకుని మధ్యాహ్నం ఒక తామలపాకు, లేత తామలపాకు, బంగాళాకు కాదండి, చాలా జాగ్రత్తగా వినాలి. మధ్యాహ్నం ఒక తామలపాకు, రాత్రి లేతది ఒక తామలపాకు. ఎవరైతే అందం గురించి తింటారో దాంట్లో ఇంకేం కలుపుకోకూడదు, వక్క కానీ సున్నం కానీ ఇవేం కలుపుకోకుండా డైరెక్ట్ గా తామలపాకును బాడీలోకి తీసుకోవడం వల్ల రక్తశుద్ధి తెలియకుండా మనకి ముఖంలో ఆకర్షణ శక్తి మరియు అందము పెరుగుతుంది. ఫస్ట్ ఆకర్షణ, తర్వాత అందం. అందం ఉంటేనే ఆకర్షించబడతాడు. అవును, అంతే గురుగారు. అందంగా ఉంటేనే ఆకర్షించబడతాడు. దీనికి నలుపు తెలుపు అని లేదు. ఒకళ్ళు నల్లగా ఉన్న వాళ్ళని చూసేటప్పటికి ఆటోమేటికల్లీ 100 మంది పోగైపోతారు. అంతే. అంటే దీనికోసం ఏమైనా సాధనాలు అయితే మంత్రం ఉంటుందా గురువు? సాధన అనుకుంటే ఏంటండి, ఇక్కడ అప్సరా విద్యలని చెప్పడం జరిగింది. అంటే అప్సరా విద్యలు అంటే కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. ఇది రంభ, ఊర్వశి, మేనక, త్రిలోత్తమ ప్రతిరోజు కూడా ఇంద్రలోకం నుంచి భూలోకం నుంచి తిరిగే సమయం 10:47 దగ్గర నుంచి 2:30 సమయం లోపండి. ఎవరైతే 10:47 సమయం నుంచి 2 గంటల లోపండి, ఇది పడుకునే టైం కదా యాక్చువల్లీ, నిశరాత్రి అని చెప్తాం, 11 to 2. ఈ నిశరాత్రి సమయంలోనే ఈ అప్సరా దేవతలు తిరుగుతూ ఉంటారు. కావలిస్తే చూడండి, యోగులు, మునీంద్రులు, తపస్సు చేసే వాళ్ళు కూడా రాత్రిలప్పుడు తపస్సు ఎక్కువ చేస్తూ ఉంటారు. వీటిని ఏంటి అంటారంటే గుప్త ఉపాసన అంటారు. గుప్త ఉపాసనలు అంతా కూడా రాత్రిలప్పుడే చేయాలండి. అప్పుడే సిద్ధి ఎక్కువ పొందుతాం. బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సిద్ధి వేరు, నిశరాత్రిలో చేసే సిద్ధి వేరు. నిశరాత్రిలో చేసే సిద్ధి మొత్తం పెర్మనెంట్ గా సెటిల్ అయిపోతుంది లైఫ్. ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో చేసి యొక్క ఉపాసన ఏం కావలిస్తే అవి తీసుకొస్తుంది మాత్రమే. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నేను 10 లక్షల రూపాయలు అప్పులో ఉన్నాను, అప్పుల నుంచి బాధ నుంచి బయటికి తీసేయి, నాకు ఏదో రకంగా 10 లక్షలు ఇప్పించు అని ఏ దేవతారాధన చేసినా వాడికి ఉపాసన రంగంలో బ్రాహ్మీ ముహూర్తంలో కనెక్ట్ అవుతుంది. నిశిరాత్రిలో చేసి యొక్క ఉపాసన ఏ రకంగా ఉంటుంది, ఇది పర్మనెంట్ లైఫ్ ని సెటిల్ చేసేస్తుందండి. ఒక్క అందమే కాదు, అన్ని రకాల ఈ అందానికి కావలిస్తే ఏంటంటే అప్సరా దేవతలు అంటారంటే మనం చూడలేదు యాక్చువల్లీ. రంభని, ఊర్వశి, మేనకా, త్రిలోత్తమ చూడలేదు, కానీ రంభలా ఉందిరా అంటూ ఉండేవారు, ఊర్వశిలా ఉండేదని. కానీ ఇవి శాస్త్రంలోకి వచ్చేటప్పటికి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ముఖం ఒకటి, తర్వాత ఛాతి ఒకటి, అలాగే కాళ్ళ వేళ్ళు ఒకటి, చేతి వేళ్ళు ఒకటి, ఈ కనుబొమ్మలు ఒకటి, ఇలా యొక్క వర్ణించడం జరిగింది ఈ అప్సరా దేవతలకి. ఆ చేయడంలో నాకు బయటికి వెళ్ళేటప్పుడు ముఖం అందంగా కనిపించాలి, టీవీలో ప్రోగ్రాములు చేస్తాను కాబట్టి ఏ దేవతను చేస్తే సునందాన దేవత ఉంటుంది, ఓం సునందాయ నమః. అంటే మనం టీవీలో 10 మందికి మంచిగా కనపడాలి, అందంగా. ఎంత బాగా మృదంగా చెప్తున్నాడండి ఆయన.
ఎంత మృదువుగా మాట్లాడుతున్నాడు, వాక్కు కూడా అత్యద్భుతంగా ఉంది, మొక్కల్లో ఉన్న కదలికలు చాలా బాగున్నాయంటే వాళ్ళు సునంద అనే దేవతను చేస్తారు ఒక ఉపాసకుడు. ఆ సునంద అనే దేవతకి ఏమిటండి, గంధం ఒకటి అర్పిస్తే తామలపాకులో పెట్టి నేను ఆకర్షితమై అందంగా కనిపించాలి ఎదుటి వ్యక్తికి అని చాలా అత్యద్భుతమైన రెమెడీ అండి ఇది. ఎవరైనా ఒక 45 days చేసి చూడండి, మా లైఫ్స్ ఆటోమేటికల్లీ మారిపోయే గురువు గారు అని మీరు అంటారు. ఏం లేదు, మనసులో ఓం సునందాయ నమః అని సునంద అని దేవతను కుడి చేత్తో తామలపాకు తీసుకుని ఆ తామలపాకుకి మనం బొట్టి ఎలా పెట్టుకుంటున్నామో ఈ దేవతకి తామలపాకు మీద మనం కొంచెం గంధం రాస్తామండి. ఎప్పుడు రాత్రి సమయంలో చేసిన ఎడల 45 రోజులు చెయ్యాలండి సునంద అన్న దేవతకి. మీరు ఏ పిలవక్కలేదు, సునంద అని పిలిస్తే వచ్చి కూర్చుంటుంది. రవికుమార్ అని పిలిస్తేనే పలుకుతాను నేను, స్వప్న గారు అని పిలిస్తేనే మీరు పలుకుతారు, కానీ లేకపోతే ఇంకో ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతోనే పలుకుతారు, కానీ ఆ గ్రహంతో పిలిస్తే పలుకుతారా? పలకరు. అందుకని సునంద అనే దేవతకి ఎవరైతే చేస్తారో ఏమీ లేదు, ఖర్చు చాలా ఫ్రీ. చెట్లకు పోలేండి, తామలపాకు చెట్లు పోసేస్తూ ఉంటాయి పల్లెటూరులో. ఒక తామలపాకు చెట్టు చేసి, లేదంటే అందంగా లేదని మీ అమ్మాయికి వివాహం అవట్లేదు, లావుగా ఉంది, మందం అందవికారంగా ఉంటుందని పెళ్లిళ్ళ సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. అలాంటి స్త్రీకి కానీ లేదా బాగా మగాడికి కానీ అందంగా లేడని తప్పిపోతున్నాయండి. మా అమ్మాయికి నప్పలేదు, మాకు నప్పినా అనుకున్న వాళ్ళు 45 days రాత్రులప్పుడు 11:47 దగ్గర నుంచి 2 గంటల సమయంలో చేయాలి. అంటే చాలా మంది అంటారు ఇది పడుకునే సమయం కదండి బాబు, రేపు పొద్దున ఉద్యోగానికి వెళ్ళాలి, వ్యాపారానికి వెళ్ళాలి, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలండి. అందం అయితే అందం కావాలి అనుకుంటే ఈ సమయంలోనే చెయ్యాలి. కరెక్ట్ గా 11 to 2 ఏంటండి, కళ్ళు మూసుకుని సునందాయ నమః సునందాయ నమః సునందాయ నమః సునందాయ నమః సునందాయ నమః అంటే ఆవిడ వచ్చి కూర్చుంటుంది ఎదురుకుండా. నా ఎదురుకుండా కూర్చుంది ఆల్రెడీ. నేను కూర్చుంది కాబట్టి అంత ఆనందంగా సంతోషంగా మీకు చెప్పగలుగుతున్నాను, లేదు చెప్పను. మీకు అర్థమైందా? ఇక్కడ వయసుకి సంబంధం లేకుండా చేసేస్తున్నది. నేను గురుగారు దేవల్ల గురుపాదికి చేశాక లక్ష్మీ గణపతి చేశానండి, చండీ చేశాను, పంచదశ విద్య అంటే సౌభాగ్య విద్య అంటారు, సౌభాగ్య విద్య చేశాను, అలాగే వారాహి ఉపాసన చేశాను, ఉచ్చిష్ట మాతంగి చేశాను. అంటే మన మనసు మంచిదైతే ఏ ఆరాధన చేయించన్నారు మా గురుగారు. మనం మనసు బ్యాడ్ వెర్షన్ కాకుండా మంచి మనస్తత్వం కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అంతే గురుగారు ఎవరో చెప్తారు. వారాహి మాత్రం చాలా మంది మధ్య ఒక వ్యక్తిని చూసాను పొలిటీషియన్ అయిపోయాను లేకపోతే ఇంకొంటి అయిపోయాను, వారాహి అందరూ మొదలు పెట్టేస్తుంటే బ్యాడ్ అఫర్మేషన్స్ జరిగిపోతున్నాయి వాళ్ళ జీవితంలో. గురుముఖంగా తీసుకుంటే కానీ ఏ మంత్రం కూడా చేయకండి. గురువు చెబితే పలానా వ్యక్తి నాకు చెవిలో చెప్పాడు అనుకునే విషయం అయితేనే మాత్రం మీరు మంత్రం చేయండి. పుస్తకాలు చూస్తూ యూట్యూబ్ లో చెప్పాడని చెప్పో లేకపోతే టీవీలో కనిపించాడు ఎవడో గురువు గారు అని చెప్పో మీరు చేస్తే అది మీ యొక్క గోతుని మీరే తవ్వుకున్నట్టు ప్రొక్లైనర్ తోటి అవుతుంది. ఆ గొయ్యిలో మీరే పడిపోతారండి. వాడేం పడ్డావు, నేను చేయమని చెప్పానా, నేను మంత్రం చెప్పాను 10,000 మంది చూశారు మిమ్మల్ని చేయమన్నా అని అడుగుతాడు. దానివల్ల నష్టపోయేది ఎవరు? మీరే. అందుకని గురుముఖత చిన్నప్పుడు మన స్కూల్లో జాయిన్ చేస్తారు అమ్మ నాన్నను, వాళ్ళే డాక్టర్లు, వాళ్ళే ఇంజనీర్లు, వాళ్ళే అఖండమైన విద్య నేర్చుకున్న వాళ్ళు, కానీ వాళ్ళు నేర్పకుండా గురువు రీత్యా నేర్చుకోవాలని ABCDల్ని నేర్పుతారు. అవును అంతేగా. అమ్మ అన్న అక్షరం గురువు నేర్పితేనే మనకు వస్తుంది. అమ్మని నేర్పిస్తారు, కానీ అక్షరాభ్యాసం నాడు కూడా గురువే మన చేతితో రాయిస్తాడు నమ శివాయ అని. అయితే అమ్మ అనే అక్షరం ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రథమంగా ఆ అనే అక్షరాన్ని గురువుతో స్టార్ట్ చేస్తారు. అందుకని గురుముఖత కాకుండా ఏ విద్యలైనా సరే మీరు నేర్చుకున్నట్లయితే అవి మీకు ఫలితం ఇవ్వడమే కాకుండా చెడు ఫలితాలను ఇచ్చే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందువల్ల అంటే తెలిసి తెలియకుండా వీడియోస్ చూసి ఒక మంత్రానికి చదవబోయి ఒక మంత్రం చదువుతారు. దానికి చాలా వివరణగా చెప్పారండి. గాయత్రి మంత్రం కూడా ఎవరు పడితే వాళ్ళు ఉపదేశిస్తే కానీ గురువు గారు చేయకండి. గాయత్రి మంత్రం బ్రాహ్మడే చెయ్యాలి, లేదా క్షత్రియుడే చేయాలి, లేదా వైశ్యుడే చెయ్యాలని శాస్త్రం చెప్పింది. కానీ శాస్త్రానుసారంగా గురువు మీరు చేయగలరు అనుకున్నట్లయితే ఆ వేళ మీకు ఉపనయన సంస్కారం అని చేసి ఒక యజ్ఞోపేతం మెడలో వేసి మీరు ఏ కులంలో పుట్టినా సరే గురువు తలుచుకుంటే దేన్నైనా మార్చగలరు. ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందడానికి మీరు ప్రయత్నించండి. నా గురువు యొక్క ఆశీస్సులు నేను సంపూర్ణంగా పొందేయని అనుకున్నాను కాబట్టి ఈ యొక్క బృహస్పతిలా గురుస్థానంలో 10 మందికి మంచి చెయ్యాలి అన్న కోరికతో దిగాను. ఇదే ఆశయం. ఏమిటి
మనం చెప్పి వీడియో ఎవడు చెప్పింది కాకుండా ఎవరిదో కాపీ కొట్టకుండా మనం మనంతటా మనం బుర్రలో ఆలోచించి ఎతటి వ్యక్తికి బాగోగ్గా ఉండాలని. ఇంతకీ మీ యొక్క మా అమ్మగారు ఈ సౌందర్యం గురించి అడిగారు కాబట్టి ఈ సౌందర్యం గురించి మీరు చేసే విషయం ఏంటంటే ఒక కొబ్బరికాయ కానీ ఒక అరటిపండు కానీ లేకపోతే ఇంకో దేవతను కానీ ఓ ఫటాలు పెట్టి చేయడం కానీ ఏమీ అక్కర్లేదు. మీరు ఒక తావులపాకు తీసుకుని ఒక గంధం మంచి గంధం తీసుకుని ఆ గంధాన్ని ఆ తావులపాకు మీద నిశిరాత్రులు అంటే 11 to 2 గంటల సమయంలో సునందాయ నమః నేను మళ్ళీ మీరు నాకే జవాబు అడగచ్చు, ఇదేంటండి గురు మంత్రంగా మీరు యూట్యూబ్లో చెప్పారని చూసి చేసేస్తున్నాం మాకేమైనా మారతాయని. ఇది ఏంటండి, మనకు ఒక అమ్మాయి కావాలనో ఒక అబ్బాయి కావాలనో నాకు డబ్బు రావాలనో బంగారం రావాలనో ఎదటివాడు నేను కోటీశ్వరుడు అవ్వాలనో నేను కారు కొనాలనో కోరటం లేదు. మీరు నేను సౌందర్యవంతురాలుగా ఉండాలి, నేను సౌందర్యంగా ఉండాలి, ఇక్కడ ఏదో వచ్చి నాకు ఇమ్మని అడగటం లేదు. మనం కోరిక ఏంటంటే నేల మీద కాకుండా ఒక మ్యాట్ లాంటిది వేసుకుని ఒక ఆకుపచ్చ తామలపాకు తీసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫలానా గురువు గారు చెప్పారు, ఇది ఫలానా సిద్ధాంతి గారు చెప్పారు, నేను అవలంబిస్తున్నాను. చాలా ముందుగా అనుకునే ముందు చూడండి గురువు యొక్క పవర్ ఏంటో. ఫలానా గురువు సిద్ధాంతి గారు టీవీలో కిరణ్ టీవీలో ప్రోగ్రామ్ చేశాడు, ఆయన చెప్పిన యొక్క వాక్యం కొలిది నేను నిన్ను ఆహ్వానించి చేస్తున్నానని సునందాయ నమః అని తామలపాకు మీద గంధం వేసుకుని ముందు చెయ్యండి. తప్పకుండా ఈ 2 hours ఎవరైతే జస్ట్ 45 days చేశారో ఒకళ్ళు ఆకర్షణ పెరిగిపోయి ఇలా చూసేటోడికి మనకి అర్థంలో తెలుస్తుంది. 15 రోజులు అయ్యేటోడికి ఏంటి నేనేనా అనాలి. ఇలా చేసినట్లయితే అమ్మ అత్యద్భుతం. దాంతో పాటు ఏంటంటే ఈ యొక్క 1.5 ఉపాసన అయిపోయాక ఈ 1.5 చేసే ముందు ఒక చిన్న కిటుకు ఉందండి. ఏంటంటే దాల్చిన చెక్క పౌడర్ మనం వాడేసుకుని, దాల్చిన చెక్క దొరుకుతుంది బయట, ఆ దాల్చిన చెక్క మిక్సీలో పౌడర్ కింద ఆడేసుకుని ఇక్కడ ఈవిడికి 1 hour మనం చేస్తాం కదా, ఒక చిన్న గ్లాసులో 1 cup of milk 1 cup of milk తీసుకుని దాంట్లో ఒక అరచెంచాడు ఈ దాల్చిన చెక్క పౌడర్ వేసి ఉంచాలండి. వేసి చెయ్యి నొప్పైనా చూడండి ఈ తావులపాకు మీద మనం గంధం ఇలా రాసేసి అక్కడ పెట్టేసాం కదా, ఈ యొక్క పెట్టేసిన తర్వాత ఈ యొక్క గాజు గ్లాసులో ఒక గాజు గ్లాస్ చిన్న టీ కప్పు గాజు గ్లాస్ అంటారు, ఆ గాజు గ్లాసులో పాలు తీసుకుని దాంట్లో దాల్చిన చెక్కేసి దాని మీద చెయ్యేలా మూత వేయండి. వేసి ఉంచాలి. వేసి ఉంచలేము అనుకున్నట్టయితే ఈ తాలుపాకును గంధం వేసిన తాలుపాకు ఉంది కదా దాని మీద పెట్టేస్తారు. చెయ్యి ఇలా పెడితే చెయ్యి లాగేస్తుందండి. కొంతమంది చెయ్యి పోటు వచ్చింది వీడియో చెప్పాకని కమెంట్స్ లో ఒక 5,000 మంది కిరణ్ టీవీ వాళ్ళకి కమెంట్స్ పెడతారు, చెయ్యి అంతా పోటు చెయ్యి లాగేసింది అని చెప్పాకని. ఏమైతే ఈ గంధం తామలపాకు పెట్టామో అది మోసం వేసి దాల్చిన చెక్క మీద ఇది అయిపోయాను మరుక్షణం ఈ దాల్చిన చెక్కతో జరిగిన పాలు మనం తాగేసి పడుకోవాలి. ఎందుకంటే దాంట్లోకి దూరుతుంది అసునందాన దేవత నీకు అందాన్ని ఇవ్వడానికి. నువ్వు సౌందర్యవంతుడిగా కావాలన్నావు కదా, నేను దూరిపోయాను రా దీంట్లో ఉంటుంది. అది మనం తాగేసి ఈ యొక్క తాలుపాకు మనం తీసేసి ఈ గంధం మన ముఖానికి రాసేసుకుని ఈ తాలుపాకు నవ్వులు మింగేయాలి. తావులపాకు తినడం వల్ల చదువు ఆగుతుంది, ఉద్యోగంలో ఆటంకాలని ఎవడైనా చెప్తే అది చెత్త అని తీసి పడేయండి. ఇది వరకు బ్రాహ్మణులు కానీ అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు కానీ రాత్రులప్పుడు ఒక తాంబూలం వేసి పడుకునేవారు మధ్యాహ్నం, కానీ వాళ్ళు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవిస్తారండి, నవయవనవంతులుగా మెరిసిపోతారు. చూడండి కావస్తే ఆంజనేయ స్వామి ఆరాధించే వాళ్ళు కానీ ఉపాసన చేసే వాళ్ళు కానీ గులాబీ రంగులో మెరిసిపోతారు సౌందర్యంగా. కారణం ఏమిటంటే ఆయన కాళ్ళ దగ్గర తామలపాకులు అంటే ఎక్కువ ఇష్టం, వాళ్ళు తామలపాకులు పెట్టడం వల్లే ఎక్కువ. లేదా మీరు ఒకే ఆకు తినండి రాత్రిలప్పుడు పడుకునేటప్పుడు 45 days తిని చూడండి మీ ముఖంలో వచ్చేసి మారిపోతుంది. మనకి ఏం లేదు ఆధారం, అర్థమే. ఓ సునీల్ గారు సతీష్ గారు మారిపోయారు ఏంటంటే రవి గారు ఎలాగంటే కుదరదు. మన అర్థం ఎదురుకుండా చూసుకుంటే బా నిజంగా చాలా అందంగా ఉన్నాడు బాబాయ్ చెప్పాడు ఆయన మనలో మనకి మార్పు తీసుకురావాలి. అలా ఎప్పుడైతే తీసుకొచ్చామో మారిపోయినట్టే. మీరు సౌందర్యం గురించి అడిగారు కాబట్టి ఆ సౌందర్యం గురించి అడిగాక అందరూ నాకేసే చూస్తున్నారండి బాబు నాకు లవర్స్ పెరిగిపోయారు ఏంటో అని మళ్ళీ వచ్చి గురువు గారిని అడగకూడదు. ఇంక చెప్పి వరకునేది ఇది వేసుకున్నాక ఇంకా అనుభవించడమే. ఓకే గురుగారు, సో విన్నారు కదా, అందం కోసం ఆకర్షణ కోసం గురుగారు చెప్పినట్లు ఇలా ఈ ప్రక్రియ అయితే తప్పకుండా ఆచరించండి. అలాగే మీ అనుభవాన్ని మాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలానే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, ఇంకేదైనా సాధనల గురించి కనుక్కోవాలి అంటే గురుగారు నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే అండి.